స్వర్ణ ఇప్పుడే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ తో మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే సరే అక్క. సిస్టర్, ఈ బెడ్ మీద పేషెంట్ ఎక్కడా? మీరు డిశ్చార్జ్ రాయించారు కదా, మా వార్డ్ బాయ్స్ అతన్ని కార్ ఎక్కించారు. కార్ ఎక్కించారా? అక్క, ఏడుకుండా లేడక్క, ఎవరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారంట. ఇప్పుడెలా? బావ నిర్దోషం నిరూపించుకోవడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది. మాతోనే డ్రామాలు ఆడతావురా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? 2 కోట్లు కావాలా? ఇస్తాన్రా, ఇప్పుడు ఇస్తాను, తీసుకో. కొట్టండి. దురాశకు పోయావురా, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. మేడం, వీడిని ఇంతకు మించి కొడితే చచ్చేలా ఉన్నాడు. వీడితో మనకు ఉపయోగం లేదు, చస్తే చస్తాడు. అది ఒకందుకు మంచిదే. ఊపిరితో ఉంటే సాక్ష్యం చెప్తాడు, పోతే దరిద్రం వదిలిపోతుంది. కేసు అయిపోయి సాకేత్కు శిక్ష పడి ఉరికంబం ఎక్కేంత వరకు వీణ్ణి వదలొద్దు. ఆ సాకేత్ని ఉరి తీశాక అప్పుడు వీణ్ణి వదలండి. భూమి మీద నూకలుంటే బ్రతుకుతాడు, లేకపోతే పోతాడు. జాగ్రత్తగా కాపలా ఉండండి. అలాగే మేడం. మీరెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం. తనకు తానుగా లైన్లోకి వచ్చాడు. అడిగినంత డబ్బు ఇస్తాము అన్నాం, కానీ అనుకోకుండా యాక్సిడెంట్ పాలయ్యాడు. రక్షించాం, ప్రాణం పోసాం, పశ్చాత్తాపడ్డాడు. మేలు చేస్తానంటే చాలా ఆశపడ్డానక్క, కానీ చివరి నిమిషంలో ఎందుకు అదృశ్యమయ్యాడు? ఎలా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు? ఎవరో కావాలనే అతన్ని తప్పించారని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడెలా అక్క? బావని ఎలా రక్షించుకోవటం? అదే ఆలోచిస్తున్నాను. ఆ ఏడుకొండల అదృశ్యం వెనకాల ఆ భాగీరథి ఊర్మిళ హస్తం ఉందని నా అనుమానం. అదే నిజమైతే బావని మనం రక్షించుకోలేం కదా. భయపడకు స్వర్ణ, దుర్మార్గం ఎప్పుడూ గెలవదు. ఆ ఊర్మిళే ఫోన్ చేస్తుంది. హలో, ఏంటి కీలకమైన సాక్షి మిస్ అయ్యాడని టెన్షన్ పడుతున్నారా? వాడు మిస్ కాలేదు, మేమే మిస్ చేశాం. ప్లేస్ మార్చాం. గెలుస్తా గెలుస్తా అని విర్రవీగావు కదా, ఇక గెలుపు అసంభవం. సాకేత్ని రక్షించుకుంటానన్నావు, చేతనైతే రక్షించుకో. చూడు సీత, ప్రగల్భాలు పలకగానే సరిపోదు. నువ్వు ఒక్కడుగు ముందేస్తే నేను నీకన్నా 10 అడుగులు ముందుంటాను. సాకేత్ శవం ముందు కలుద్దాం. గుడ్ నైట్, హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. ఏమైందక్కా? మామూలే, దాని వాగుడది వాగుతోంది. ఏడుకొండల్ని తప్పించింది తానే. ఎలా అక్క ఇప్పుడు? స్వర్ణ, ఊరుకో ఊరుకో, ఆ భగవంతుడు మనకే అన్యాయం చేయడు. పద.
డ్రైవర్ మేడం కార్తీ అలాగే మేడం. జగన్నాథం గారు, మొన్న ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి 2 రోజులు వ్యవధి కావాలన్నారు. సాక్షిని ప్రవేశపెడతారా? యువర్ ఆనర్, మేము సాక్షిని సంపాదించాం. అతను వాస్తవంగా ఎవరో హంసను హత్య చేయటం చూశానని, అదంతా వీడియో రికార్డ్ చేశానని, మాకు సాక్ష్యాధారాలు ఇస్తానని విశాఖపట్నం బయలుదేరి వచ్చాడు. కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆసుపత్రి పాలయ్యాడు. అతను కోలుకునేదాకా, కోలుకొని వచ్చి సాక్ష్యం చెప్పేదాకా వాయిదా కావాలంటారు. అంతేనా రిటైర్డ్ జడ్జి గారు? కోర్టు వారు అనుమతిస్తే ఆ ప్రమాదం చేసింది కూడా మా క్లయింట్సే అని స్టోరీ కూడా క్రియేట్ చేసినా చేస్తారు. జడ్జి గారు అనుమతిస్తే ఈ ప్రమాదంలో గాయపడిన సాక్షి వాంగ్మూలం హాస్పిటల్లోనే రికార్డ్ చేయడానికి అంగీకరిస్తున్నాం. ఏ హాస్పిటల్లో ఆ సాక్షి ఉన్నాడో సెలవిమ్మనండి. ఇంకే ఆ సాక్షి ఉన్న హాస్పిటల్ పేరు చెప్పండి, నేను కమిషన్ నియమిస్తా. ఒక నిరపరాధికి శిక్ష పడ్డానికి వీల్లేదు, కాబట్టి నేను సహకరిస్తాను. అది ఏంటి అనుభవజ్ఞులు నీళ్లు నములుతున్నారు? హాస్పిటల్ పేరు, సాక్షి పేరు చెప్పండి. సార్, అతన్ని హాస్పిటల్ నుంచి సడన్ గా ఎవరో తప్పించారు. చాలా తెలివితేటలతో ప్రవర్తిస్తున్నారే. లేని సాక్షి నెల్లూరు నుంచి విశాఖపట్నం వచ్చాడని, సడన్ గా యాక్సిడెంట్ అయ్యిందని, హాస్పిటల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా అనేసరికి అదృశ్యమయ్యాడని చాలా అద్భుతమైన కథ చెప్తున్నారే. యువర్ ఆనర్, సాక్షి అబద్ధం, రావడం అబద్ధం, అదృశ్యం అంతకన్నా అబద్ధం. లేదు యువర్ ఆనర్, కావాలంటే ఇదిగో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన షీట్ చూడండి యువర్ ఆనర్. అవును, మొన్న మీరన్నట్టు కాగితాలు 1,00,000 పుట్టించొచ్చు. దాన్ని మీరు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారో అలాగే హాస్పిటల్ నుంచి అతను అదృశ్యం అయినట్టు కూడా ఏదైనా కాగితం చూపించగలరా? లేదు యువర్ ఆనర్. ఏ అదృశ్యం అవ్వడం నిజమైతే ఎందుకు తెచ్చి చూపించలేరు? అది హాస్పిటల్ ప్రెస్టేజ్ ఇష్యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీన్ని బట్టే సాక్షి అంతా కల్పితం, కనబడకుండా పోవడం అన్నది కూడా కల్పితం అని అర్థం అవుతుంది. సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేరని కథలు చెప్పి ముద్దాయిని కాలయాపనతో రక్షించే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేసి, మాయ మాటలతో వంచించి, అనుభవించి, చివరికి వదిలించుకోవడానికి జరిగే దాడులు, అమానుష చర్యలు రోజు చాలానే చూస్తున్నాం. అలాంటిదే ఈ కేస్. మరొక హంస నందిని లాంటి అమ్మాయి బలి కాకుండా ఉండాలంటే
ఇలాంటి దుర్మార్గులకు చట్టం న్యాయం అంటే భయం కలగాలంటే, మరొక మగాడు ఇలాంటి నేరం చేయకుండా ఉండాలంటే ఇతనికి మామూలు శిక్ష కాదు యువర్ ఆనర్, ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు చెప్పవలసిందేమన్నా ఉందా? మిస్టర్ సాకేత్ వర్మ, మీరు చెప్పవలసిందేమన్నా ఉందా? నిజంగా నేనే పాపం ఎరగను. నేను ఈ హత్య చేయలేదు. దోషి ఎవరు తన తప్పు ఒప్పుకోరు యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించాక వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని పిఠాపురం సాకేత్ వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేశాడని నిర్ధారణకొచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ఇలాంటి నేరం చేసేవాళ్లకు హెచ్చరికగా ఉండాలని ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అద్భుతంగా వాదించి న్యాయాన్ని గెలిపించింది. ఓటమి తన జీవితంలో లేదన్నమాట. అనుభవం అనుభవం అన్న వాళ్ళ కళ్ళు తెరిపించింది. మా బావ హత్య చేయలేదు. చేయలేదు. నా మాట వినవే. కామాంధుడిని ఉరికంబమెక్కించి సమాజానికి గొప్ప మేలు చేశారు. స్వర్ణ లేదక్కా, చేయలేదక్కా. మంగా బాధపడకు. నేను నీ మూలంగా ఇంతకన్నా ఎక్కువ బాధ అనుభవించాను. నా మనవరాలు జీవోత్సవంలా బ్రతుకుతోంది. నీ మనవడు శవం అవబోతున్నాడు. అంతే తేడా. బావా, 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 బావా. స్వర్ణ బావా, స్వర్ణ, స్వర్ణ ఆగవే. ఊరుకో స్వర్ణ. బావా, ఊరుకోవే. అక్క, బావా, బావా. స్వర్ణ, 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 స్వర్ణ,
స్వర్ణ ఆగు స్వర్ణ స్వర్ణ ఆగు బావా ఆగు స్వర్ణ బావా బావా స్వర్ణ స్వర్ణ అయ్యో ముత్యాలమ్మనే నేను ముత్యాలమ్మని ముత్యాలమ్మనే నేను ముత్యాలమ్మని ముత్యాలమ్మనే నేను ముత్యాలమ్మని నేను ముత్యాలమ్మని ఏంటి అలా చూస్తున్నావు నేను ముత్యాలమ్మని అమ్మా తల్లి నువ్వు నా నుదుటిన కుంకుమ దిద్దావు కానీ అది అట్టే కాలం నేను నా నుదుటను దిద్దుకునే భాగ్యం లేదు తల్లినే కాదంటున్నావా నీ కుంకుమ చెరగదే నా ఆజ్ఞ లేనిదే ఏ శిక్ష నీ పెరిమిటికి పడితే అమ్మా నా భర్తకి ఊరి శిక్ష పడింది నా ఆజ్ఞ లేనిదే ఏ శిక్ష నీ పెరిమిటికి పడదే